పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతు సంఘం నాయకులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆక్వా జోన్, నాన్ జోన్లతో సంబంధం లేకుండా రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో రొయ్యల మేత ధరలను కూడా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వారు సీఎంను కోరారు. బాబు వెనక స్లోగన్ చూడండి, స్లోగన్ చూడండి. ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల సంఘం తరఫున పెద్ద ఎత్తున వీరవాసరాన్ని గత రాత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు రూపాయిన్నర మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 12,500 కరెంటు సర్వీసులకి నా జోను నానాకో జోన్ సంబంధం లేకుండా అన్ని సర్వీసులకి రూపాయిన్నర కరెంట్ ఇవ్వాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతలుగా కూట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున జిల్లా నుంచి రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంతో పాటు మేతదారులు కూడా నియంత్రించాలని, మేతదారులు పెంచడం కుదరదన్నది, పెంచొద్దన్నది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 12,500 సర్వీసులు ఇవ్వలేని పక్షంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రామంలో ఈ హామీ అమలుపరచడం జరిగింది. దీనికి కృతజ్ఞతలుగా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల సంఘం తరఫున పెద్ద రూపాయిన్నర సబ్సిడీతో విద్యుత్ అందిస్తానికి మా కూటమి ప్రభుత్వం ఇవ్వడం అన్నది మా పశ్చిమ గోదావరి జిల్లా తరపున, వీరాస్వామి మండలం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏంటంటే మా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎందుకు వచ్చిందంటే రైతులు బాగుంటే, రొయ్య రైతులు కానీ ఏ రైతులైనా బాగుంటే ఆటోమేటిక్గా గ్రామాలు కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. అదే ఉద్దేశాన్ని మాకు ప్రభుత్వం గమనించి తన చిత్తశుద్ధిని మాకు రూపాయిన్నర కరెంటుకి ఇవ్వడంతో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఫీడ్ కూడా ఇదే ఉద్దేశంతో ఫీడ్ విషయంలో కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే మరి రొయ్య రైతులందరూ ముందుగా దూసుకెళ్ళి అదేవిధంగా విదేశీ మార్గద్రవ్యం ఇచ్చేలాగా మేము కృషి చేసి రాష్ట్రానికి, దేశానికి మేము వెన్నుముకగా ఉంటాం అని గమనించి మీరు మాకు సహకారంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా కూటమి ప్రభుత్వానికి నమస్కారం చేసుకుంటూ జై జనసేన, జై హింద్.